గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నరాల బలహీనతకు నివారణ జాగ్రత్తలు తెలుసుకుందాం. ఈ ఆధునిక ప్రపంచంలో నరాల బలహీనత చాలా మందిని వేధించే ఒక పెద్ద సమస్య. దీనిని ముందే గుర్తిస్తే మందుల అవసరం లేకుండానే నయం చేసుకోవచ్చు. దానికై రోజు ఉదయాన్నే ఎక్కువ చెట్లు ఉన్న ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చోవాలి. గుండె నిండా గాలి పీల్చి దీర్ఘశ్వాసలు వదలాలి. ప్రాణవాయువును ఇలా ఎక్కువగా తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థకు ఆయువు పోసే ప్రాణవాయువు పుష్కలంగా అందుతుంది. ప్రతి అవయవానికి జీవశక్తి లభిస్తుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. దీని ద్వారా నాడీ వ్యవస్థ బలంగా మారుతుంది. నాడీ వ్యవస్థ శక్తివంతంగా ఉండేందుకు విటమిన్ డి చాలా అవసరం. దీనికోసం ప్రతిరోజు ఎండలో తప్పనిసరిగా ఉండాలి. నరాల బలహీనత వల్ల కూడా డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. నిత్యం తలనొప్పి, చికాకు, కోపం, ఒళ్ళు నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు చుట్టుముడతాయి. అందువల్ల నాడీ వ్యవస్థను చురుకుగా ఉండాలంటే ఎండలో కాసేపు నడవండి. ఇక నరాలు శక్తివంతంగా పనిచేయాలంటే మెగ్నీషియం చాలా అవసరం. మెగ్నీషియం పుష్కలంగా లభించే బాదం, అరటిపండ్లు, పిస్తా, బచ్చలి కూర మొదలైనవి ఆహారంలో చేర్చుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకొని తాగితే చాలా మంచిది. అలాగే రాత్రిపూట పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తాగాలి. అధిక నూనె పదార్థాలు, మిఠాయిలు తగ్గించుకోవాలి. శరీరాన్ని వేడెక్కించే మసాలాలకు దూరంగా ఉండాలి. దేహంలోని కండరాలు, నరాలు కేవలం శారీరక శ్రమతోనే కాదు, మానసిక ఆందోళనతోనూ అలసిపోతాయి. అప్పుడు రక్త ప్రసరణ స్వేచ్ఛగా సాగదు. దాంతో నొప్పులు మొదలవుతాయి. మర్దన, అలాగే ధ్యానం చేయడం కూడా మానసిక ఒత్తిడిని తగ్గించి చక్కగా రిలాక్స్ అయ్యేలా చేస్తాయి. దీంతో కండరాలకు, నరాలకు సాంత్వన కలుగుతుంది. ఈరోజు మనం నరాల బలహీనతకు నివారణ మార్గాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.